అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీవీకే అధినేత విజయ్ కి తమిళనాడు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన రోడ్ షోకు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని కార్నర్ మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అటు ఫంక్షన్ హాల్లో మీటింగ్ కు సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మాజీ మంత్రి అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయ్యన్ ఇటీవలే విజయ్ పార్టీలో చేరారు. ఆయన స్వస్థలం ఈరోడ్ కావడంతో ఇక్కడ విజయ్ చేత ఈ నెల 16న ర్యాలీ నిర్వహించాలని సెంటగోయన్ భావించారు. ఈ మేరకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేయగా నిరాకరించారు. సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. తమిళనాడుకు సంబంధించి టీవీకి అధినేత విజయ్ కి వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. సో ఇటీవల అక్కడ తమిళనాడులో అతను కరూర్లో జరిపినటువంటి ఒక ర్యాలీలో పెద్ద ఎత్తున విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సో సెప్టెంబర్ లో 27న జరిగినటువంటి ఈ యొక్క ర్యాలీలో జరిగిన విషాద ఘటనలో తొక్కిసలాట్లో 41 మందికి పైగా మృతి చెందారు. సో అది పెద్ద దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టి అక్కడ ఉన్నటువంటి తమిళ సూపర్ స్టార్ గా ఉన్నటువంటి దళపతి విజయ్ కొత్తగా టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడులో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలి, తమిళనాడు ప్రజల్లో అధికారంలోకి వచ్చి తమిళనాడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున ఈ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు. ఈ క్రమంలోనే కరూర్లో సెప్టెంబర్ 20లో ఒక ర్యాలీ నిర్వహిద్దామనుకున్నారు. వేలాది మంది, యాక్చువల్ గా 10,000 సంఖ్యలో రావాల్సిన దానికి అంతకు మించి 50,000 పైగా జనాలు రావడం, ఏదైతే టీవీకి అధినేత విజయ్ రావడం ఆలస్యం కావడంతో తొక్కిసలాట దాంట్లో 41 మంది చనిపోయారు. సో ఆ తర్వాత కూడా అతనికి సంబంధించిన ర్యాలీలు సభలపైన కాస్త నిషేధం విధించడం జరిగింది. అతని పైన కేసు, దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు తాజాగా మరొకసారి తమిళనాడులో విజయ్ రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి టీవీకే పార్టీ కోరగా అతని ఆ అనుమతికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే బహిష్కృత అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ మంత్రి సెంగోట్టయ్యన్ ఇటీవలనే టీవీకే పార్టీలో చేరారు. సో ఆయన స్వస్థలం ఈరోడ్, ఎక్కడైతే ఆయనకు సంబంధించి స్థానికంగా అతన్ని ఈరోడ్ కావడంతో అక్కడ ఆ ర్యాలీ నిర్వహించాలని ఈ నెల 16వ తేదీన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అయితే ఈ ర్యాలీ కోసం అనుమతికి పోలీసులను పర్మిషన్ కోరగా పోలీసులు దీనికి అనుమతించలేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా మరొకసారి అట్లాంటి విషాద ఘటనలు, అట్లాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా సెంగొట్టయ్యన్ ఇక ర్యాలీకి ఈరోడ్ లో భారీ ర్యాలీకి విజయ్ ఆధ్వర్యంలో ఒక భారీ రోడ్ షోకు ప్లాన్ చేయగా దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సో మరి నెక్స్ట్ 2026లో అక్కడ ప్రథమార్థంలోనే 2020 ప్రథమార్థంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఒక రకంగా దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి 2026 జరిగే 2 రాష్ట్రాల ఎన్నికల్లో. సో మొదటగా తమిళనాడుకి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికార పార్టీతో పాటుగా ఇటు బీజేపీ, టీవీకే, ఇతరత్ర పార్టీలన్నీ కూడా ఇటు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పటి నుంచే. సో నెలల తరబడి నుంచి ఇప్పటికీ నెక్స్ట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో విజయ్ కి కరూర్లో జరిగిన ఘటన తర్వాత కొంత సెట్ బ్యాక్, ఏదైతే కొంత ఎంత ఉత్సాహంతో ఒక ప్రజల నుంచి అభిమానగర నుంచి పెద్ద ఎత్తున ఒక వైపు మద్దతు వస్తున్నప్పటికీ కరూర్ ఘటన కొంత మానసికంగా విజయ్ దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి, క్యాడర్ ను కూడా. ఎందుకంటే ఒక రకంగా సక్సెస్ఫుల్ గా విజయ్ నెక్స్ట్ రాజకీయంగా పెద్ద ఎత్తున తమిళనాడులో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వద్దామనుకుంటున్న తరుణంలో కరూర్ ఘటన కొంత కలిసివేసింది. సో ఆ తర్వాత చాలా రోజులు ఈ రోడ్ షోలకు కావచ్చు, సభలకు కావచ్చు కొంత దూరంగా ఉంటూ వచ్చాడు. సో మరొకసారి ఇప్పుడు మరి ఎన్నికలకు కనీసం కేవలం 4-5 నెలల సమయం ఉండడంతోనే, ఎందుకంటే 2026 మార్చి, ఏప్రిల్ లోపు ఎన్నికలకు ముగుస్తాయి కాబట్టి ఆ లోపు మరొక 3-4 నెలలు అవకాశం ఉండడంతో పెద్ద ప్రజలకు వెళ్ళాలి కాబట్టి కొంత రోడ్ షోలు, సభల ద్వారానే వీళ్ళంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోడ్ షోలు, సభలకు ప్లాన్ చేస్తున్నారు. సో కరూర్ ఘటన తర్వాత విజయ్ సభలకు అనుమతి, రోడ్ షోలకు, సభలకు అనుమతి పోలీసులు ఇవ్వడానికి కొంత నిరాకరిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు 16వ తేదీ జరిగిన సంబంధించి ఆ రోడ్ షోకి సంబంధించి టీవీకే పార్టీ కూడా
కొంత న్యాయస్థానాలను ఆశ్రయించాలని అనుకుంటుంది. ఎందుకంటే ఒకసారి ఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ జరగబోయేదానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. సో జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి పోలీసులు అనుమతించాల్సిందిగా కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. చాలా రాజకీయ పార్టీలు తమ అవకాశం కోసం ప్రజలకు తమ యొక్క ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు నెక్స్ట్ ప్రజలకు తాము ఏం చేయాలనుకుంటున్నామో తెలియజేయడానికి రోడ్ షోలు, సభలు సర్వసాధారణం. సో మిగతా దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఏదైతే ఫాలో అవుతున్నాయో దాన్నే మేము కూడా ఫాలో అవుతాం. సో ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా టీవీకే ఒకవైపు డిమాండ్ చేస్తోంది. సో ఒకవైపు టీవీకే పార్టీ నుంచి మరొక అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తా ఉంది. కేవలం విజయ్ కు వస్తున్న మద్దతు, ప్రజా మద్దతును చూడలేకనే ఈ రోడ్ షోలకు అనుమతి నిరాకరిస్తుంది. సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీవీకే పార్టీ అధికార పార్టీకి పెద్ద ఎత్తున ఒక గట్టిగా బుద్ధి చెప్పబోతా ఉంది. అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా టీవీకే పార్టీ పెద్ద ఎత్తున ప్రపంచం సృష్టించబోతోంది. సో ఆ టీవీకే దళపతి విజయ్ ప్రభంజనాన్ని చూసి భయపడే ఈ యొక్క రోడ్ షోలకు, సభలకు అనుమతి ఇవ్వడం అని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు, విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు పోలీసులు మాత్రం గత అనుభవాల దృష్ట్యా, ఎందుకంటే విజయ్ కి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఒక తమిళనాడు సూపర్ స్టార్ ఉన్నాడు కాబట్టి మరొకసారి ఏ మాత్రం కొంత నిర్లక్ష్యం చేసినా అది అల్టిమేట్ గా లాస్ట్ టైం జరిగిన కర్నూలు ఘటనతో పోలీసుల పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాబట్టి ఈసారి అలాంటి అవకాశం ఇవ్వబోద్దని మేము అనుమతి నిరాకరించాం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవు అని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు టీవీకే పార్టీ దళపతి విజయ్ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఎందుకంటే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు టీవీకే పార్టీ ఖచ్చితంగా జనాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో కేవలం ఇది ఈ రోడ్ షోకు 16వ తేదీన ఈ రోడ్ షోకే పరిమితం అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో విజయ్ తలపెట్టినటువంటి రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభలో కూడా అనుమతి నిరాకరిస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అని చెప్పేసి కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతా ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.